సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. ఎట్టకేలకు అన్నమయ్య జిల్లాలో నీటి పారుదల సంఘాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం నుండి ఈ టీసీలలో ఒకరిని అధ్యక్షులుగాను మరొకరిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. నిమ్మనపల్లిలో బహుదా రిజర్వ్ ప్రాజెక్టుకు కుమార బాలనాయని చెరువు, కొండావంక చెరువు, కోమిటివాని చెరువులకు ఎన్నికలైతే పూర్తయ్యాయి. కొంత మేర ఉద్రిక్త వాతావరణం కొనసాగినప్పటికీ ఎస్ఐ తిప్పేస్వామి గారు, సిఐ రమేష్ గారుల చొరవతో ఎన్నికలైతే ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి, పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎలక్షన్ లో మన దేవేంద్ర రెడ్డిని మన ఎమ్మెల్యే గారు షాజహాన్ సహకారంతో బహుదా ప్రెసిడెంట్ ఎన్నుకోవడము మంచి శుభ్రదాయం. ఆయన ఇంత ముందు కూడా టీసీగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం అనేది ఇది మన షాజహాన్ బాషా గారి పూర్తి సహాయ సహకారాలతో జరిగిందని చెప్పవచ్చు. ఈయనకు సహాయంగా రామిరెడ్డి, తర్వాత నాగరాజ, వెంకటరమణారెడ్డి అనే ముగ్గురు టీసీలు, అంటే వాల్మీకిపురం టీసీలు ముగ్గురు, మన అగ్రహారం టీసీ దేవేంద్ర రెడ్డి గారు నలుగురు కలిసి ఆ ముగ్గురు మన దేవేంద్ర రెడ్డి గారిను ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఇంతకుముందు కూడా మనము బహుదాలో ఏకగ్రీవంగా చంద్రాన్ని ఎన్నుకున్నాం. ఈసారి కూడా మనము ఎలక్షన్ జరిగిన ఆ పోటీలో కూడా త్రికోణం పోటీలో కూడా మనము గెలిచి మన పూర్తి అన్నదారుల సహకారంతో మనం అక్కడ ముగ్గురైనా ఇక్కడ ఒక్కరైనా కూడా పూర్తిగా మనము అక్కడ కిషోర్ కుమార్ గారి సహకారంతో, అక్కడ ఎమ్మెల్యే గారి కిషోర్ కుమార్ సహకారంతో, ఇక షాజహాన్ బాషా గారి ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తిగా మన బహుదాను మన విజయం ప్రధాన, అంటే మన తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడము గొప్ప విజయం. ఇది మన ఎమ్మెల్యేలు ఇద్దరు సహకారం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. ముఖ్యమైన షాజహాన్ బాషా అన్న మాకు ముందు 20 ఏళ్ళంటే క్లోజ్గా ఉన్నాడు కాబట్టి ఆయన సహారంతో ఆయన ఏం చెప్తే అది చేసినాము. మళ్ళీ అట్లా పీలేరు దాంట్లో కిషోర్ కుమార్ రెడ్డి ఆయన దీంతో చేసినాము. మళ్ళా మా మామ రెడ్డప్ప రెడ్డితో చేసినాము. మళ్ళీ రాజన్న, రవణ, మన వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళంతా కలిసి నన్ను ఎన్నుకున్నారు. నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి మన ఎలక్షన్ ప్రాసెస్లన్నింటిలో కూడా మిగతా ప్రొసీజర్ చెప్పినట్టు ఒకరే ఉన్నారు, దానికి పోటీ లేదు. అక్కడ యునానిమస్గా వాళ్ళు అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. రెండవ పద్ధతి అంటే ఒకరికంటే ఎక్కువ ఇద్దరు కానీ ఇంకా ఎంతమంది ఉన్నా కూడా పోటీలు ఉన్నప్పుడు మనకి ఇప్పుడు వాటర్ అసోసియేషన్ ఎలక్షన్ జరపాల్సిన పద్ధతుల్లో మిగిలిన 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటవది ఏకాభిప్రాయం పూర్తి అయిపోయింది. ఇక్కడ ఏకాభిప్రాయం కుదరలేదు కాబట్టి ఇప్పుడు రెండవ పద్ధతి ఏమంటే, ఇక్కడ ఉన్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ముగ్గురు అభ్యర్థులు ఉన్నారో, వీళ్ళు ముగ్గురు అభ్యర్థులు వరుస క్రమంలో, ఆ వరుస క్రమం కూడా తెలుగు అక్షరమాల మేరకు ఉంటాయి. వాళ్ళు ఎవరు ముందుగా నామినేషన్ వేస్తే వాళ్ళ పేర్లు ముందు ఉండడం, లాస్ట్ వేస్తే వాళ్ళు ఉండదు. కాబట్టి తెలుగులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా వచ్చినప్పుడు మనకి కూరపర్తి భాస్కర్ రెడ్డి, సన్ ఆఫ్ కూరపర్తి జయరామ్ రెడ్డి ఒకరు, తర్వాత బాలే రెడ్డప్ప, అంటే కా తర్వాత బా వస్తుంది కాబట్టి బాలే రెడ్డప్ప, సన్ ఆఫ్ బాల రెడ్డప్ప, తర్వాత పి అక్షరంతో మూడవ అభ్యర్థి వచ్చినట్టు పి రామ, సన్ ఆఫ్ పి వెంకటప్ప. వీరు ముగ్గురు కూడా ఇప్పుడు పోటీలో ఉండడం జరిగింది. కాబట్టి రెండవ పద్ధతిలో మనకి ఎలక్షన్ ప్రాసెస్ లో పద్ధతి ఏమంటే, ఈ అభ్యర్థి పేరు చెప్పినప్పుడు వాళ్ళకి అనుకూలంగా లేదంటే వాళ్ళకి ఎవరైతే ఓటేస్తారో వారు చేతులు పైకెత్తడం ద్వారా, చేతులు పూర్తిగా పైకెత్తి, అప్పుడు పైకెత్తినప్పుడు వాళ్ళంతా కూడా కౌంట్ చేయడం జరుగుతుంది. మనకి విశాలంగా ప్రదేశం ఉంటే ఆ క్యాండిడేట్ అభ్యర్థిని అక్కడ పెట్టి ఆ అభ్యర్థి సైడ్ అందరూ నిలబెట్టి ఉండవచ్చు. కానీ ఇక్కడ మీకు చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటా అలా చేస్తే. కాబట్టి అభ్యర్థి ఒకటో పేరు చెప్పడం జరుగుతుంది. అప్పుడు అతనికి ఎవరైతే అనుకూలంగా ఓటు వేయదలుచుకున్నారో వారు చేతులు పూర్తిగా పైకెత్తితే అవన్నీ కూడా కౌంట్ చేసుకోవడం, ఆ వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ అన్నీ కూడా అవుతాయి. కాబట్టి ఎవరు తప్పు చేయకూడదు. ఓటర్లు తప్పు చేసినా ఎవరు చేసినా తప్పు అవుతుంది. కాబట్టి తప్పు చేయకుండా వాళ్ళకి ఓటు వేసుకోవచ్చు చేతులు పైకెత్తడం ద్వారా. రెండవ అభ్యర్థి పేరు చెప్పినప్పుడు ఎవరైతే ఇదివరకే ఒకటో అభ్యర్థికి ఓటు వేస్తారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన అభ్యర్థులకు వేయడానికి లేదు. కాబట్టి రెండవ అభ్యర్థికి ఎవరు ఓటు వేయదలుచుకున్నారో వారు వేయచ్చు, మూడో అభ్యర్థికి వేసేవారు వారు వేయచ్చు. ఇక్కడ ముగ్గురికి ఇట్లా ఓట్లు వచ్చినప్పుడు ఎవరికైతే అత్యధిక ఓట్లు మెజారిటీగా వస్తాయో, క్లియర్గా వచ్చినప్పుడు, అంటే ఇద్దరికి సమానంగా కానీ ముగ్గురికి సమానంగా వచ్చినప్పుడు తప్ప, ఒక అభ్యర్థికే ఒక్కరికే ఓట్లు మెజారిటీగా వచ్చినప్పుడు ఇక్కడ ఓటింగ్ పాల్గొన్న వాళ్ళలోనే, అంటే ఓటు ఎవరైతే వేస్తారో మనకి జనరల్ ఎలక్షన్ లాగా వాళ్ళలో ఎవరైతే ఏ అభ్యర్థికి అయితే ఎక్కువ ఓట్లు
పోలవుతాయో ఎవరికి అనుకూలంగా ఓటేస్తారో వారిని గెలిచిన అభ్యర్థిగా టీసీ మెంబరు సభ్యునిగా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాసెస్లో ఈ రెండవ ప్రాసెస్ కూడా ఒప్పుకోనప్పుడు, లేదంటే జరగనప్పుడు, లేదంటే అక్కడ మెజార్టీ రానప్పుడు మూడవ పద్ధతికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి మూడవ పద్ధతి లాస్ట్. ఆ మూడవ పద్ధతి ఏమంటే ఓటర్ స్లిప్లు ఇచ్చి ఓటింగ్ నిర్వహించడం. ఇది వరలో ఓపెన్ బ్యాలెట్ పెట్టి ఓటింగ్ నిర్వహించడానికి ఉండేది ఈ ఎలక్షన్లో. కానీ ఇప్పుడు మన హానరబుల్ హైకోర్టు ఆర్డర్స్ మేరకు ఆ ఓటింగ్ మూడో పద్ధతిలో జరిగితే దాన్ని సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ నిర్వహించమని చెప్పడం జరిగింది. కాబట్టి ఓటర్లకి స్లిప్లు ఇచ్చి వాళ్ళు పోయి ఓటు వేసి, అంటే ఓటర్ స్లిప్ ఉంటుంది, దాంట్లో ఒక బాక్స్ ఉంటుంది. ఒకటే అభ్యర్థి అయితే ఒకటే రాస్తారు, 2 అయితే 2, 3 అయితే 3 రాసి వాళ్ళు అక్కడ ఓటర్ స్లిప్ని మడిచి నిలువుగా అడ్డుగా మడిచి అక్కడ వేయాల్సి ఉంటుంది. ఆ స్లిప్లు అన్నింటిలో కూడా ఆథరైజ్గా PO సంతకం ఉంటుంది. అవన్నీ కూడా ఓటర్ స్లిప్లు కూడా ఒకవేళ రెండవ పద్ధతి కాకపోతే మూడో పద్ధతి ఓటర్ స్లిప్స్ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి రెండో పద్ధతిలో పూర్తి అయిపోతే మూడో పద్ధతి ఉండదు, జరగదు. రెండో పద్ధతి లేనప్పుడే మూడో పద్ధతి పోవాల్సింది. కాబట్టి ఇక్కడ రెండో పద్ధతి ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో ఇంకొకసారి పేర్లు చెప్తున్నాను. 1వ అభ్యర్థి పేరు కూరపర్తి భాస్కర్ రెడ్డి, సన్ ఆఫ్ కూరపర్తి జయరామ్ రెడ్డి. 2వ పేరు బాలే రెడ్డప్ప, సన్ ఆఫ్ బాలే చిన్నప్ప. 3వ అభ్యర్థి పి రామ, సన్ ఆఫ్ పి వెంకటప్ప. వీళ్ళు ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరుగుతుంది.